చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అని గిసోంటి బిర్యానీలు అమ్మేటోళ్ళు హోటళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఈ నడుమ సిగరెట్ బిర్యానీలు, ఇనుప తీగల బిర్యానీలు, నట్లు బోలట్ల బిర్యానీలు కూడా అందుబాటులో పెడుతున్నారు కస్టమర్లకు. ఇక లేటెస్ట్గా ఇంకో స్పెషల్ బిర్యానీ వడ్డించిరట గట్కేసర్ కాడ ఒక బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు. ఇంతకు ఈ బిర్యానీ పేరేం దొరికేనా? బ్లేడ్ బిర్యానీ. అవల్లా మీరిన్నది నిజమే, బ్లేడ్ బిర్యానీ. చూడరు ఎట్లుందో. హోటళ్ళు రెస్టారెంట్లలో బిర్యానీలు తినేటోళ్ళు మంచిగా కళ్ళు తెరిచి చూసి కనువిప్పు చేసుకోరులా ఈ సీన్ చూసి. ఇగో ఇదే బ్లేడ్ బిర్యానీ. ఏదో పని మీద గట్కేసరి దిక్కొచ్చిన ఈ అన్నోళ్ళంతా బగ్గా ఆకలి దూప మీద వచ్చి చేతులు మూతులు కడుక్కొని బిర్యానీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే బిర్యానీ ఆర్డర్ ఇస్తే బ్లేడ్ ఫ్రీ అన్నట్టు లోపల బ్లేడ్ ముక్క పెట్టి సప్లై చేసిరట. చూసుకో తమాషా ఎట్లుందో. ఆకలి దూప మీద దబదబ 2 బుక్కలు మింగిండట ఈ బింగి ఐలయ్య. ఇంకో బుక్క పెట్టుకుందామని కలిపి నోటికాడ పెట్టుకోబోయినట కూడా. అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే నోట్లా ఇట్లా పెట్టుకోగానే కలిగింది ఏదో ముక్కలాగా. చూసే వరకల్లా బిల్లేడు అక్కడ వచ్చి అక్కడ పడ్డది. ఇది నాకైతే చాలా భయమైంది. నయ్యం నోటికాడికి వచ్చిన బ్లేడ్ ముక్కను మంచిగానే పసిగట్టిండు. చూడక పుసుక్కున అట్టనే నోట్లో పెట్టుకొని నవ్వులితే ఎట్లుంటుండే. మందు తాగేటోళ్ళైతే చూడక తినకపోదురా అని గట్టిగానే అరుచుకొని గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి టీటీ ఇంజెక్షన్ కూడా తీసుకున్నట. ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా మందికి ఎఫెక్ట్ పడుతున్నారు. కొంతమంది తాగిన వాళ్ళు కూడా వస్తారు. ఆ తాగిన మత్తులో అది ముక్క అనుకొని మింగేస్తే కూడా చనిపోతారు. మరి తినేది మనం కాదనుకొని ఇట్లా చేస్తున్నారా? అనుకోకుండానే జరుగుతున్నాయా గిట్లా అర్థమైతలేదు. కానీ చూస్తున్నారు కదా, సాదా మీల్స్ తినేటోళ్ళకు పూరీలు అప్పడాలు ఫ్రీగా ఇచ్చినట్టు బిర్యానీ తినేటోళ్లకు సిగరెట్ పీకలు, ఇనుప తీగలు, సువ్వలు, నట్లు, బోలట్లు, బ్లేడ్లు గిన ఫ్రీగా కల్పిస్తున్నారు. పైలంగా చూసుకొని తినుర్రి. అగడబడ్డట్టు అసలే తినొద్దు. చూడకుండా లపలప మింగితిరా అంటే అదే ఆఖరి బిర్యానీ కావచ్చు. మళ్ళా భూమి మీద నెక్స్ట్ బిర్యానీ తినే భాగ్యం లేకుండా కావచ్చు. ఏది చెప్పలేం.